Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. అలాగే నిలబడి ఉండగా ప్రకటన గ్రంథము వైపు తిరుగుదాం. ప్రకటన గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం. ఆయన 7వ ముద్రను ఇప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. చాలు ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డల పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉండగా గ్రంథము నీది, గ్రంథకర్తవు నీవు ప్రభువా. అయ్యా, నీ గ్రంథములో నుండి మాకు విరచి ప్రభువా, నీ వాక్యమనే రొట్టెను విరిచి మాకు ఇవ్వమని అడుగుచున్నాము. ఇక్కడ నీ ప్రియబిడ్డల ఆశ కలిగి ఇక్కడికి వచ్చారయ్యా. అయ్యా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారన్నావు ప్రభువా. నిజముగా నీతి కొరకు ఆకలితో దప్పికలతో వచ్చి ఉండగా ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి ప్రభువా. ఆ 7వ ముద్రలో ఉన్న సంగతులు మేము చూచుదుముగాక. అయ్యా, దానిలో ఉన్న సంగతులు గ్రహించటానికి నీ పరిశుద్ధాత్మ మా అందరి మీద ఉంచమని అడుగుచున్నాం. అయ్యా, రావలసిన ప్రియమైన బిడ్డలను త్వరపెట్టి నడిపించి వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ అభిషేకాన్ని కుమ్మరించమని, మీరే మాట్లాడి మహిమ పొందమని, మమ్మల్ని అందరినీ బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. చాలా ప్రాముఖ్యమైన అంశం దగ్గరికి మనం వచ్చి ఉన్నాము. 7th సీల్. మరి మనం చదివిన వాక్య భాగంలో ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం ఏమని సెలవిస్తుందంటే, చూడమ్మా, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ప్రజల అంటే 7వ ముద్ర
సైలెన్స్, నిశ్శబ్దం. ఇంతకీ ఆ నిశ్శబ్దంలో ఏం జరిగిందా అనేది మిస్టరీ అయి ఉన్నది, మర్మమై ఉన్నది. అది రాయబడలేదు ప్రజల్లో, అది వ్రాయబడలేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇది ఈ 7వ ముద్ర ఆ సంగతులు మనం గ్రహించాలంటే ప్రవక్త మీద ఏ అభిషేకం అయితే ఉన్నదో అదే అభిషేకం మన మీద కూడా ఉండాలి ప్రజల్లో. కాబట్టి మనం చూస్తున్నాము 7వ ముద్ర అనేది 6వ అధ్యాయానికి 6వ అధ్యాయంలో 6 ముద్రలు ఉన్నాయి. తర్వాత 8వ అధ్యాయంలో 7వ ముద్ర ఉంది. అయితే మధ్యలో గ్యాప్ ఉంది. ఏది? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం అనేది గ్యాప్ ఉంది. ఇప్పుడు మనము దాని దగ్గరికే మనం వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూడండి అమ్మా, 184వ పేరా వైపుకు మనం తిరుగుచున్నాము. ఒకవైపు మీరు మత్తయి సువార్త కూడా చూడాలి. ఎందుకంటే మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు ముద్రలు ఇప్పిన అధ్యాయం ఏదో చెప్పండి. యేసుక్రీస్తు ముద్రలు ఇప్పిన అధ్యాయము 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ముద్రలు విప్పి ఉన్నాడు. మరి అక్కడికి కూడా మనం తిరుగుతాము. మరి అక్కడికి వెళ్ళాల్సి ఉన్నది. అదే విధముగా ఇక్కడ ప్రవక్త 7వ ముద్రలో ఏం మాట్లాడాడో చూడవలసి ఉన్నది. మనము ఎంత సమీపముగా ఉన్నామా ఎత్తబాటికి మనం ఎరగవలసి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ 184వ పేరా గనక మనం తిరిగినట్లయితే ఇప్పుడు ఆయన చెప్పెను. ఏమంటున్నాడమ్మా? ఇప్పుడు ఆయన చెప్పెను, నా నామము నిమిత్తం మీరు సకల జనుల ద్వారా ద్వేషించబడుదురు మరియు ఆ విధముగా చేయబడెదరు. అదేనండి. అది మీరు ఎక్కడ చూస్తారు అంటే మత్తయి సువార్తలో మరి 9వ వచనము నుండి 13వ వచనం దాకా చదివినట్లయితే మీకు అక్కడ కనబడుతుంది. ఒక్కసారి మత్తయి సువార్త 24 9వ వచనం నుండి చదువుదామా. మీరు చూసినట్టయితే 8వ వచనం దాకా 4th సీల్ ప్రజల 4వ వచనం నుండి 8వ వచనం దాకా 1 2 3 4 అవునండి. హల్లెలూయా. 8వ వచనముకి 4th సీల్ అయిపోతుంది. 9వ వచనము నుండి 5th సీల్ వస్తుంది. అదే విధంగా ప్రకటన గ్రంథము కూడా 6వ అధ్యాయం 8వ వచనం దాకా 4th సీల్. 9వ వచనము నుండి 5th సీల్ వస్తుంది. అక్కడ 9వ వచనము నుండి 11వ వచనం దాకా 5వ ముద్ర. ఇక్కడ 9వ వచనము నుండి 13వ వచనం దాకా 5వ ముద్ర. ఇక్కడ 9వ వచనము మత్తయి సువార్త 9వ వచనం 24వ అధ్యాయం 9వ వచనం చూడండి అమ్మా. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. ఇది సంఘానికి కాదండి. 5వ ముద్ర కిందకి వెళుతున్న వారు ఎవరయ్యా అంటే యూదులై ఉన్నారు ప్రజల. ఇక్కడ ఏమంటున్నాడంటే అప్పుడు జనులు మిమ్మలను శ్రమల పాలు చేసి చంపుదురు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ప్రజల. ఇప్పుడు మన గడియారం ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలై ఉన్నారు. ఇప్పుడు వారు యూదులు సకల జనుల చేత ద్వేషించబడుతున్నట్లయితే అదే విధముగా ఏర్పాటులో ఉన్న అన్యజనుల్లో ఉన్న సంఘము కూడా ఖచ్చితముగా లోకము ద్వారాగా ద్వేషించబడుతుంది. ఖచ్చితంగా ద్వేషించబడుతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. జనుల చేత ప్రేమించబడదు, ద్వేషించబడుతుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ యూదులకి ఏమి జరుగుతున్నదో మీరు గమనించవలసిన వారై ఉన్నారు. వారు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుతారు, మీరు నా నామము నిమిత్తము. అక్కడ మీరు చూసారా? నామము, నా నామము నిమిత్తము. ప్రజల, నీవి వర్తమానం పొందుకున్నందుకే నువ్వు ద్వేషించబడతావు. నువ్వు ఆత్మ సంబంధి అయినందుకే ద్వేషించబడతావు.
నీ ఇంటిలో నీ తల్లి ద్వేషించవచ్చు, నీ తండ్రి ద్వేషించవచ్చు, నీ భర్త ద్వేషించవచ్చు, నీ పిల్లలు ద్వేషించవచ్చు, నీ బంధువులు ద్వేషించవచ్చు, నీ ఇరుగు పొరుగు వారు ద్వేషించవచ్చు. ఈ వర్తమానం పట్టుకోవటం ద్వారాగా మీరు చూడండి, యోసేపుని సొంత అన్నలే ద్వేషించారు. కారణం ఏమిటి అయ్యా అంటే ఆయన ఆత్మ సంబంధి కాబట్టి. ఆత్మ సంబంధి అంటే అర్థం ఏంటి? వర్తమాన బయలుపాటు పట్టుకున్నాడు కాబట్టి, ఆయన నామాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి. మరి చివరి దినాల్లో ఆయన వధువు కూడా ఆయన నామాన్ని ఎరిగి ఉంటుందా? ఆయన నామం కింద ఉంటుందా? మరి ఆమె కూడా ద్వేషించబడుతుంది. హల్లెలూయా. చూస్తున్నారా అండి? మీరు పట్టుకుంటున్నారా అండి? మరి చూడండి, హేబేలు కయ్యూను ద్వేషించాడు, హేబేలుని. ఇష్మాయేలు ఇస్సాకును ద్వేషించాడు. పట్టుకుంటున్నారా అండి? ఏశావు యాకోబును ద్వేషించాడు. పట్టుకుంటున్నారా అండి? ఇజ్రాయేల్ ప్రజలు మరి ఆ యోసేపును ద్వేషించారు. ఆ భౌతిక సంబంధమైన ఇజ్రాయేలీలు యేసుక్రీస్తుని ద్వేషించారు. అదే విధముగా ప్రకృతి సంబంధమైన సంఘం ఆత్మ సంబంధమైన సంఘాన్ని ద్వేషిస్తుంది. కొంచెం ముందుకెళ్దాం. 185వ పేర ఇక్కడ ఏమన్నా ఇప్పుడు ఆయన చెప్పాను. అమ్మ మీరు చూస్తున్నారా? మీరు జాగ్రత్తగా పట్టుకోండి. 5వ ముద్ర ఏం చెప్పాను? ఏ వచనము నుండి ఏ వచనం దాకా ఉందండి? 9వ వచనము నుండి 13వ వచనం దాకా 5వ ముద్ర. ఈ 5వ ముద్రలో ఏమన్నా వధువు ఉంటుందా? వధువు ఉండదు. 5వ ముద్రలో కిందకి వెళ్ళేది ఎవరు? యూదులు. మనం 5వ ముద్ర చెప్పుకున్నప్పుడు వారు ఏం చేస్తున్నారు? ప్రతిదండన కోరుతున్నారు. వధువు ప్రతిదండన కోరదు. వధువు ఏం చేస్తుందంటే, తండ్రి ఈ యొక్క దోషము వారి మీద మోపకు, హల్లెలూయా, ఈ దోషము వారి మీద మోపకు, వారిని క్షమించు. స్టెఫన్ పలికాడు చూసారా? అలాగ పలుకుతుంది వధువు. హల్లెలూయా. ఇప్పుడు ఆరవ ముద్ర చెప్పండి. 6వ ముద్ర ఏ వచనములో ఉందో చెప్పండి. 6వ ముద్ర మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. హల్లెలూయా. 29వ వచనము 30వ వచనము 6వ ముద్ర అయి ఉన్నది. అంటే ఇప్పుడు అక్కడ అంతా కూడా నువ్వు చూస్తుందంతా అక్కడ ఉపమానం అంజూరపు చెట్టు లేదా చిగురించడం ఇదంతా కూడా 6వ ముద్ర కిందే. అయితే మీరు చూడండి, చాలా జాగ్రత్తగా కనుక మీరు చూచినట్లయితే అక్కడ 29 ఏమై ఉన్నది? 6వ ముద్ర. హల్లెలూయా. ఇప్పుడు 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో ఏమున్నాయి? కొంత గ్యాప్ ఉంది. అంటే గ్యాప్ అంటే కొన్ని లేఖనాలు ఉన్నాయి. అంటే ఆ లేఖనాలు ఎవరికి సంబంధించిన లేఖనాలు అంటే, ఆ గ్యాప్ లో ఎవరున్నారంటే ఆయన భార్య ఉన్నది. అంటే 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో ఎవరున్నారు? వధువు ఉన్నది. 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఎవరున్నారు? వధువు ఉన్నది. ఎలా చెప్తున్నావు పాస్టర్ గారు అంటే, 6వ ముద్ర 6వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనముతో క్లోజ్ అయిపోతుంది 6వ ముద్ర. ఇక 6వ అధ్యాయం ముగించబడుతుంది అక్కడ. ఎమ్మటే 7వ అధ్యాయంలో 7వ ముద్ర రాలేదు. 8వ అధ్యాయములో 7వ ముద్ర వచ్చింది. అంటే 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో మళ్ళీ ఒక అధ్యాయం ఉంది, గ్యాప్. ఆ అధ్యాయములో ఎవరున్నారయ్యా అంటే, ఆ అధ్యాయం నువ్వు చూచినట్టయితే అక్కడ 7వ బూర కింద ఉన్న విషయాలున్నాయి. హల్లెలూయా. మనం ఏం చూసాం? 7వ ముద్ర అంటే ఏం చూసామమ్మా? ఒకసారి చెప్పండి. అన్నిటి యొక్క ముగింపు. అంటే సంఘకాలాల ముగింపు, తర్వాత ముద్రల ముగింపు, తర్వాత బూరల ముగింపు, తర్వాత పాత్రల ముగింపు. అంటే ప్రతి చోట 7వ ముద్ర ఉంది. అంటే సంఘకాలాల ముగింపులో కూడా 7వ ముద్ర ఉంది. ఇప్పుడు సంఘకాలాల ముగింపు ఏ సంఘకాలం? 7వ సంఘకాలం. అంటే 7వ సంఘకాలం ఎండింగ్ లో ఏం కనబడాలి? 7వ ముద్ర కనబడాలి. 7వ ముద్ర ముగింపు అంటే 7వ ముద్రలో 7వ ముద్ర ముగింపు అయి ఉన్నది. తర్వాత 7వ బూర కింద కూడా ఏముండాలి? 7వ ముద్ర ఉండాలి.
అంటే ఈ బూరల్లో 7వ బూర అనేది చివరి బూర, అంటే అది ముగింపు బూర. అంటే 7వ బూర కింద కూడా ఏం ఉండాలి? 7వ ముద్ర ఉండాలి. అంటే 7వ బూర కింద ఉన్న 7వ ముద్ర ఎక్కడ రాయబడింది? ఇదిగో ఇక్కడ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయానికి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయానికి మధ్యలో రాయబడినది. మధ్యలో రాయబడినది ఏంటది? 7వ బూర. ఆ 7వ బూర ఏంటి? 1,44,000 మందిని పిలవటం అయి ఉన్నది, 2 ప్రవక్తలు రావటం అయి ఉన్నది, ముద్రించబడిన దూత రావటం అయి ఉన్నది. హల్లెలూయా. అక్కడ 1,44,000 మందిని ముద్రించటం అయి ఉన్నది. ఇదంతా కూడా 7వ బూర కింద జరిగే విషయాలే. మీరు చూస్తే అక్కడ బుద్ధి లేని కన్నిక శుద్ధీకరణ కనపడుతుంది. హల్లెలూయా. 6వ ముద్ర ఏమై ఉన్నది? శుద్ధీకరణ ముద్ర అయి ఉన్నది. చెప్పాడండి. 6వ ముద్రలో 3 మడతలు ఉన్నాయని చెప్పాడు. మొదటి మడత చెప్పండి, బుద్ధి లేని కన్యకలు. రెండవ మడత 1,44,000. 3వ మడత భూమి శుద్ధీకరణ. ఇవి పట్టుకోవాలి, ఈ సిరీస్ పట్టుకోవాలి. బుద్ధి లేని కన్యకలు శుద్ధీకరణ, 1,44,000 మంది శుద్ధీకరణ, భూమి శుద్ధీకరణ. అంటే మొత్తము 6th సీల్. హల్లెలూయా. అదంతా కూడా శ్రమలలోకి నెట్టివేయబడతా ఉన్నది 6వ ముద్ర కింద. హల్లెలూయా. ఇప్పుడు 5వ ముద్ర ఏంటి పాస్టర్ గారు? 6వ ముద్రలో ఉన్న శేషమే 5వ ముద్ర. అంటే 6వ ముద్రలో 5వ ముద్ర కింద మనం చూస్తే బలిపీఠం కింద ఉన్న ఆత్మలు, ఈ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఏమై ఉన్నాయో మీరు చూడండి. అంటే బూరల కింద చంపబడిన వారు ఆ యొక్క 5వ ముద్ర బలిపీఠం కిందకి వెళ్తున్నారు. ఎవరు వీరు అంటే 5వ బూర 6వ బూర కింద చంపబడిన యూదులున్నారు. వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే బలిపీఠం కిందకి వెళ్ళారు, 5వ ముద్ర కిందకి వెళ్ళారు. నువ్వు చూస్తే 6వ ముద్రలో కదా బూరలు వదబడింది. బూరలు ఎన్నో 6వ ముద్రలో వదబడ్డాయి. ఇప్పుడు ఈ 6వ ముద్రలో మీరు చూస్తే ఎన్ని బూరలు వదబడ్డాయి? 7 బూరలు వదబడ్డాయి. అయితే 6 బూరలు అయిపోయాయి, ఇంకొక బూర ఉన్నది. ఆ బూర కింద కూడా చంపబడవలసిన వారు ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు అక్కడ ఏమంటున్నాడో చూడండి. ఏమంటున్నాడమ్మా? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం అంటే 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధించబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా అంటే వాళ్ళు ఏం కోరుతున్నారు? ప్రతిదండనకు. వీళ్ళల్లో ఒక్కరు కూడా వధువు లేదు. ఎందుకు? ప్రవక్త ఏమన్నాడు? 4వ అధ్యాయంలో 4వ ముద్రలోనే వధువు ఎత్తబడతా ఉన్నది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. 4వ ముద్రలో వధువు ఎత్తబడుతుంటే 5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో వధువు ఎలా ఉంది అనే ప్రశ్న ఒకటి అడిగాను. తర్వాత 4వ ముద్రలో వధువు ఎత్తబడుతుంటే 6వ ముద్ర 7వ ముద్ర మధ్యలో వధువు ఎలా ఉంది అనేది కూడా నేను అడిగాను. ప్రైజ్ ది లార్డ్. మనము దానికి ఆన్సర్ ఎంతమందికి గ్రహించారో, ఎంతమంది తీసుకొచ్చారో నాకైతే తెలియదు. కానీ దాని గురించి అధ్యయనం చేశారా? నేను అడిగిన ప్రశ్న గురించి ఆలోచించారా? ఏంటి ఆ ప్రశ్న అంటే 5, 6 ముద్రల మధ్యలో వధువు 4వ ముద్రలో వెళ్ళిపోతే 5, 6 ముద్రల మధ్యలో వధువు ఎలా ఉంది? 4వ ముద్రలో వెళ్ళిపోతే 6, 7 ముద్రల మధ్యలో వధువు ఎలా ఉంది? ఆ ప్రశ్నను మరొక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరట మనం చేయుచున్నాను. ఎందుకంటే లోతైన సంఘటనలు. ఇది ప్రణాళిక మనకు అర్థం కాకపోతే ఈ విషయాలు మనము గ్రహించలేము.
కాబట్టి చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. ఖచ్చితంగా వధువు ఉన్నదండి అక్కడ. హల్లెలూయా. వధువు ఉన్నది. హల్లెలూయా. ఉన్నది. మీకు లేఖనము కూడా ప్రవక్త చెప్పినది కూడా చూపిస్తాను. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తున్నామండి, ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే, అమ్మ చదువమ్మ అక్కడ ఏమంటున్నాడో 5వ ముద్రలో, తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను, మరియు ఇక్కడ యేసు మాట్లాడుతున్న మాట, వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగ్గు వరకు ఇంకా కొంచెము కాలము. ఇదేంటండి? వారి వలె చంపబడబోవు వారి సహోదరులు సహదాసుల యొక్క సహోదరుల యొక్క. అది ఏంటి? అది 7వ బోర కింద, 7వ బోర కింద చంపబడవలసిన వారు. అంటే 5, 6 బోరల కింద చంపబడిన వారు వెళ్ళారు. 7వ బోర కింద చంపబడవలసిన వారు ఇంకా వెళ్ళలేదు. అంటే 7వ బోర కింద చంపబడవలసిన వారు వెళ్ళే ముందెవరున్నారంటే, అక్కడ 5, 6 బోరల కింద చంపబడిన వారికి వారికి, ఇటు 7వ బోర కింద చంపబడబోయే వారికి మధ్యలో ఎవరున్నారా అంటే వధువు ఉంది. సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు? మధ్యలో ఎవరున్నారా అంటే వధువు ఉంది. ఎందుకు అలాగ వధువు ఉన్నదయా అంటే, దానియేలు 70వ వారం, మొదటి అర్ధవారము చివరి అర్ధవారం, మొదటి అర్ధవారము మొదటి 3.5 సంవత్సరాలు, చివరి అర్ధవారము చివరి 3.5 సంవత్సరాలు. మధ్యలో ఏముందయా అంటే వధువు ఉన్నది. 7 సంఘకాలాలున్నాయి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? వారికి బోరలు ఇవ్వబడ్డాయి. మీరు చూడండి, మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడికి వచ్చేసేద్దాం, మీరు ఇక్కడికి వచ్చేసేద్దాం. 185వ పేర. ఇప్పుడు ఆయన చెప్పాను, మీరు యూదులు చిగురించుటకు ప్రారంభించుటను అక్కడ మీరు చూచినప్పుడు. అది ఎన్నో వచనంలో ఉంది? 32 32. అంజూరపు చెట్టు లేతదై చిగురి, అంటే యూదులు చిగురించటం. హల్లెలూయా. మీరు, ఆయన చెప్పాడు, యేసుక్రీస్తు ఇలా చెప్తున్నాడు, మీరు యూదులు చిగురించుటకు ప్రారంభించుటను అక్కడ మీరు చూచినప్పుడు, ఇజ్రాయేలు తన యొక్క స్వదేశమునకు తిరిగి వెళ్ళుటకు ఆరంభించగా, అదే చిగురించుట. అంజూరపు చెట్టు లేతదై చిగురించటము అంటే అర్థం ఏంటయ్యా అంటే, ప్రపంచానికి చెల్లా చెదురైన ఇజ్రాయిల ప్రజలు తిరిగి వారి స్వదేశానికి వెళ్ళటమే అంజూరపు చెట్టు లేతదై చిగురించట. హల్లెలూయా. ఎవరు అంజూరపు చెట్టు? ఇజ్రాయిల ప్రజలై ఉన్నారు. ఇజ్రాయిల ప్రజలు చిగురించటం అంటే వాళ్ళు స్వదేశానికి వెళ్ళటం, వారి సొంత దేశానికి వెళ్ళటం. ఈరోజు వధువు కూడా సొంత వాక్యం దగ్గరికి రావటం, వాగ్దాన వాక్యం దగ్గరికి రావటం. యూదులు ప్రపంచానికి చెల్లా చెదురై వెళ్ళిపోయారు కదండి. తీతు చక్రవర్తి టైంలో వెళ్ళిపోయారు కదండి వాళ్ళు. ముందే మీరు అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోండి అన్నాడు. ఎందుకంటే ఆ దినాలు భయంకరమైన దినాలు. దాని గురించి రాశాడు చూడండి. ఎక్కడ రాశాడు దాని గురించి? 5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో రాశాడు. పాస్టర్ గారు అది యూదులదిగా, దానియేలు గ్రంథం, నాశనకరమైన హేయ వస్తువు. హల్లెలూయా. మీరే చూడండి అక్కడ లేఖనం చదవమ్మా. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదయాలో ఉండేవాడు కొండలకు పారిపోవాలి. మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు.
పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా ఉండవలెనని ప్రార్థించుడి. ప్రజల చూసారా, పారిపోమంటున్నాడు, ప్రజల వెళ్ళిపోమంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అంటే శ్రమ వచ్చే ముందు, తీర్పు వచ్చే ముందు ఏర్పాటులో ఉన్నవారు, ఎన్నికలో ఉన్నవారు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఎలా ఉందో చెప్పమంటారా? ప్రకృతిలో మనం చూస్తే చలికాలము ఎప్పుడైతే ప్రారంభం అవుతా ఉన్నదో ఆ ప్రకృతిలో ఉన్న ఆ యొక్క ఆ సారం, జీవం మనం చూస్తున్నాం. చెట్టులో ఉన్న జీవం ఏమవుతుందంటే ఆ ఆకులో నుండి తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నదంటే ఏరులోకి వెళ్ళిపోతా ఉన్నది. హల్లెలూయా. దాక్కుంటుంది అది. హల్లెలూయా. ఆ ఏరులో దాక్కుంటా ఉన్నది. ఎందుకంటే నా దాగు చోటు యేసుక్రీస్తు. అది ఆ జీవము వెళ్ళి అక్కడ దాక్కుంటా ఉన్నది. అది ఎప్పుడైతే ఆ శ్రమంతా అయిపోతుందో, తీర్పంతా అయిపోతుందో, మరలా లేత యొక్క మొక్కలతో అది వస్తా ఉన్నది. ఆ యొక్క తాజా ఆకులతో అది వస్తా ఉన్నది. అందుకే ఒకటి ఆకురాలు కాలం అంటా ఉంటాం. ఆకులో ఉన్న జీవమంతా వెళ్ళిపోతుంది, తర్వాత చిగురిస్తా ఉంటది ఆకు. అది తిరిగి మరలా నూతన ఆకులతో వస్తా ఉంటది. పట్టుకుంటున్నారా అండి? దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రభు పేరిట కోరుచున్నాను. ప్రకృతికి ఏం జరుగుతుందో సంఘానికి కూడా అదే జరుగుతా ఉన్నది. ఇప్పుడు ఎన్నుకోబడిన వారిని, ఏర్పాటులో ఉన్న వారిని, ఆయన జీవముతో నింపబడిన వారిని, పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని అక్కడ తీర్పులోనికి వెళ్ళనీయకుండా ఆయన ఈ ఎస్కేప్ అంటే తప్పించుకొని తీసుకొని వెళ్తున్నాడు, ఎత్తబాటులోకి తీసుకెళ్లిపోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఎత్తబాటులో వెళ్ళాలంటే మనలో జీవం ఉండాలి. ఆ జీవం ఎవరిదై ఉన్నది? యేసుక్రీస్తుదై ఉన్నది. ఇప్పుడు మీరు చూడండి, దేవుని ముద్ర మనం పొందుకోవలసిన వారమై ఉన్నాం. మీరు చూచినట్లయితే తీర్పు వచ్చే ముందుగానే వాళ్ళు సజీవుడగు దేవుని ముద్ర పొందుకొని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. లేరు దేవుని బిడ్డలు అక్కడ. ఉన్నదంతా కూడా నమ్మని వారే. అదే విధముగా వర్తమానము నమ్మేవారు వెళ్ళిపోతారు. వారు ముద్రించబడతారు, పరిశుద్ధాత్మతో ముద్రించబడతారు. మీరు ఎక్కడుండిద్దయ్యా ఇది? 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో సజీవుడకు దేవుని ముద్ర కలిగిన దూత వచ్చి ముద్రిస్తా ఉన్నాడు. చూడండి, ఎస్కేప్. తప్పించుకొని వెళ్ళాలంటే శ్రమ రాకముందు, ఆ ఉగ్రత దినం రాకముందు ముందు తప్పించుకొని వెళ్ళాలంటే అక్కడ ఏం కావాలి? దేవుని ముద్ర కావాలి. దేవుని ముద్ర రావాలి, టోకెన్ రావాలి, గుర్తు రావాలి. మరి మన కాలంలో టోకెన్ వచ్చినదా? మన కాలంలో గుర్తు వచ్చినదా? గుర్తు వచ్చిన దినాల్లో మనం జీవిస్తున్నామా? ఎంతమంది ఆ గుర్తు కలిగి ఉన్నారు? ఎంతమంది ఆ గుర్తు కిందకు వచ్చి ఉన్నారు? సంగమే విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని నేను ప్రభు పేరిట కోరుచున్నాను. ఇక్కడ మీరు అది తీతు చక్రవర్తి టైంలో జరుగుతున్న సంఘటనలు. తీతు చక్రవర్తి టైంలో ఆ యొక్క యెరూషలేము మీద ముట్టడేస్తున్నాడు. ఆ నాశనకరమైన హేయ వస్తువు ఒకటి ప్రవక్త ఏమన్నాడంటే రోమ్ అయి ఉన్నది, ఇంకొకటి ఓమార్ మసీద్ అయి ఉన్నది. ఇప్పుడు అది అక్కడ ఉన్నది ఓమార్ మసీదు. రోమ్ అయి ఉన్నది ఇంకొకటి. హల్లెలూయా. మీరు చూస్తున్నారు, దేవుడికి మహిమ కలుగును గాక. ఆ యెరూషలేమును రోమ్ ఎప్పుడైతే ముట్టడి వేసేసినదో, చుట్టూ ముట్టడి వేసేసినది, నాశనకరమైన హేయ వస్తువు అయి ఉన్నది. హల్లెలూయా. దానికి ముందే ఎప్పుడొచ్చింది? యేసు 30లో వెళ్ళిపోయాడు. అక్కడ నుండి 40 సంవత్సరాలు
30 నుండి 40 వచ్చేసేదానికి అప్పుడు ఎంత అవుతుంది? 30 + 40 70. 70 సంవత్సరాలు క్రీస్తు శకం 70 ADలో తీతు చక్రవర్తి వచ్చి ముట్టడి వేసేశారు. అంటే 40 సంవత్సరాలకి తీర్పు వచ్చేసింది. 40 సంవత్సరాలకి ఏమొచ్చినది? ఆ పట్టణం మీదకి ఏమొచ్చినది? తీర్పు వచ్చేసినది. ఈ యొక్క 40 సంవత్సరాలకి ముందుగానే ఏర్పాటులో ఉన్నవారు వెళ్ళిపోయారు, ఎన్నికలో ఉన్నవారు వెళ్ళిపోయారు. ప్రజల అందుకే చలికాలమందైనా విశ్రాంతి దినమందైనా కాకుండా చూడుకోమని, ప్రార్థించమని, వేడుకోండి అని దేవుడు చెప్తున్నాడు. చలికాలంలో అయితే తప్పించుకొని వెళ్ళలేరు, విశ్రాంతి దినాల్లో అయితే అందరూ లోనే ఉండిపోతారు, శేషము కూడా మిగలదు. అందుకే అవి ప్రతిదండన దినాలై ఉన్నాయి. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ 185వ పేరా వైపుకి నేను తిరుగుతున్నాను. మీరు విషయాలు జాగ్రత్తగా చూడాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. 7వ ముద్ర 185వ పేరా. ఇప్పుడు ఆయన చెప్పాను, మీరు యూదులు చిగురించుటకు ప్రారంభించుటను అక్కడ మీరు చూచినప్పుడు ఇజ్రాయేల్ తన యొక్క స్వదేశానికి తిరిగి వెళ్ళుటకు ఆరంభించగా ఆమె అక్కడికి చేరిన వెంటనే, ఇప్పుడు చేరింది అక్కడ, ఇంకా చేరింది కదా, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, సమయం ఎంత ఉందో చూడండి. ఇప్పుడు ఎంత భూమికి ఎంత సమయం ఉంది నీకు, తర్వాత అసలు భూమికి ఎంత ఉందో తెలియాలి కదా. భూమికి టైం ఎంత ఉంది, నువ్వెన్ని సంవత్సరాలు జీవిస్తావు? హల్లెలూయా. అసలు ఈ భూమికి ఎంత ఉందో చూద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు నివసించాలంటే భూమి మీదకి నివసించేది, భూమి లేకుండా నివసిస్తావా ఏంటి? ఇల్లు కట్టబడాలన్నా, మనిషి ఉండాలన్నా, వాహనాలు తిరగాలన్నా, ఏదైనా పంటలు పండించాలన్నా కానీ భూమి ఉండాలి కదా. అసలు ఈ భూమికి టైం ఎంత ఉందో చూద్దామా? చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడో చూడండి. ఇక్కడ ఎప్పుడైతే అంజూరపు చెట్టు లేతదై చిగురిస్తుందో, హల్లెలూయా, అక్కడ అంటున్నాడు, ఇజ్రాయేల్ తన స్వదేశానికి తిరిగి వెళ్ళుటకు ప్రారంభించగా ఆమె అక్కడ చేరిన వెంటనే ఏం జరుగుతుందంట? సంఘము ఎత్తబాటుకు సిద్ధముగా ఉండును. ప్రజల ఇప్పుడు సంఘం ఏమవుతా ఉన్నది? కట్టేమ కాదు, సంఘం ఏమవుతా ఉన్నదండి? ఎత్తబాటుకు. ఇప్పుడు సంఘం ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది. హల్లెలూయా. అంటే యూదు, ఇక్కడ మీరు చూడండి, లోకం మీదకి తీర్పు వచ్చే ముందే సంఘం ఏమవ్వాలి? ఇంటికి వెళ్ళిపోవాలి. సంఘం అంటే ఎవరు? వధువు, ఎత్తబడే వధువు. అంటే వారు ఎప్పుడైతే స్వదేశానికి వెళ్ళి ఉన్నారో ఇప్పుడు ఈమె ఇంటికి వెళ్ళే టైము ఆసన్నముగా ఉన్నది. హల్లెలూయా. ఎంత దగ్గరగా ఉందో చూడండి. ఎన్నో సంవత్సరాలు లేవు ప్రణాళికలు, మళ్ళీ చెప్తున్నా, ప్రణాళికలు లేవు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఆమె అక్కడికి చేరిన వెంటనే సంఘము ఎత్తబడుటకు సిద్ధముగా ఉండును, మరియు పాత ప్రపంచం అంతమగుటకు ఇంకా ఎంత సమయం ఉండిద్దయ్యా అంటే, మీరే చదవండి అమ్మా, మీరే చదవండి. ఎన్ని సంవత్సరాలు? ఏమో అర్థం కాల. 3.5 సంవత్సరాలు మాత్రమే భూమికి ఉన్నాయి. తర్వాత ఏమవుతుంది? నోవాహు దినాల్లో జలప్రలయం వచ్చి మొత్తం తుడిచిపెట్టినట్టుగా అగ్ని ద్వారాగా ఈ యొక్క లోకము దహించబడటానికి సిద్ధముగా ఉన్నది. సమయం ఎంతుంది? 3. నా మాట కాదు, యేసు చెప్పిన మాట, యేసయ్య చెప్పిన మాట. ఉన్నదే టైము 3.5 భూమికి. భూమి మార్చబడబోతుంది. ఇది సాతాను ఏదేను నుండి దేవుని ఏదేనుగా మార్చబడబోతుంది. ఇది 1000 ఏళ్ల పాలనలోనికి వెళ్ళబోతుంది. ఇది మూలుగుతా ఉన్నది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. అన్ని ఎంత ఆసన్నముగా ఉన్నాయో చూడండి.
ఎంత దగ్గరలో మనం ఉన్నామో చూడండి. ఎప్పుడైతే వారు స్వదేశానికి అంజూరపు చెట్టు లేతదై చిగిరించిందా, చిగిరించాలా? 1948 మే 14 వారు స్వదేశానికి వెళ్ళారు. వాళ్ళు చిగిరించారు. ప్రజల మీరు ఆ లేఖనం చదువుతారా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం. అంజూరపు, మీరే చూడండి, మీ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన లేఖనాలు యేసు ఏం చెప్పి ఉన్నాడో చూడండి. అంజూరపు చెట్టు చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన, అంటే ప్రభువైన యేసుక్రీస్తు సమీపమునే, ద్వారము దగ్గరనే. మరి లవోదికయ కాలపు వాగ్దానం ఏంటి? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. అంటే ద్వారము దగ్గరేనా? ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో అతడు కలిసి భోజనము చేయుదము. అది ఈ కాలమేనా? హల్లెలూయా. మనం ఏ కాలంలో ఉన్నాము? యేసుతో భోజనం చేసే కాలం. ప్రైమ్ మినిస్టర్తో కాదు. మీరు అనుకుంటున్నారా ఈ లోకంలో ప్రైమ్ మినిస్టర్తో కలిసి భోజనం చేయటం భాగ్యంగా ఉన్నది అనుకుంటున్నారా? హల్లెలూయా. లేకపోతే ముఖ్యమంత్రి, లేకపోతే ప్రెసిడెంట్లు, గొప్ప గొప్ప అధికారులతో కూర్చొని భోజనం చేయటం అదే గొప్ప అనుకుంటున్నారా? యేసుతో కలిసి భోజనం చేయటం. హల్లెలూయా. మీకు తెలుసా భోజనం చేయటం ద్వారా ఏం జరుగుతుందో? అబ్రహాం దగ్గరికి దిగొచ్చినప్పుడు అక్కడ భోజనం చేయటం ద్వారాగా అబ్రహాము శారా శరీరాలు మార్చబడ్డాయి. ఎప్పుడు సొదొమ గొమొర్రా పట్టణము కాల్చబడటానికి ముందు, ఈ రోజు లోకము కాల్చబడటానికి ముందు వధువు శరీరము మార్చబడబోతుంది. 7వ బూర ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానికి ముందే ఈ మెత్తబాటులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అంతా కూడా ప్రపంచాలన్నీ 7వ బోర కొరకు ఎదురు చూస్తున్నాయి. ఏంటో 7వ బోర అంటే మీకు తెలియటం లేదు కదా? ప్రతి అన్యుడు నోటమ్మటే వత్తన్న మాట 3వ ప్రపంచ యుద్ధం సిద్ధంగా ఉందని. 3వ ప్రపంచ యుద్ధానికి ప్లాట్ఫామ్ అంతా సిద్ధపరుచుకున్నాడు. బైబిల్ లాంగ్వేజ్ చాలా మందికి తెలియదు అన్నమాట. 7వ బూర అదేందోలే అనుకుంటా ఉంటారు. కానీ 3వ ప్రపంచ యుద్ధమే 7వ బూర. అంటే 3వ ప్రపంచ యుద్ధము ప్రారంభం అవుతుంది అంటే అర్థమేంటో తెలుసా? ఈమె ఇక్కడ ఒక చిన్న గుంపు ఉన్నది. ఆ చిన్న గుంపు దేవుడితో నడుస్తున్నది, దేవునితో భుజిస్తా ఉన్నది. ఆమె మార్పు చెంది ఎత్తబాటులో వెళ్ళబోతుంది. ఏక సమయం ఎంత ఉంది ఆమె వెళ్ళిన తర్వాత? ఉన్నదే 3:30. ఇప్పుడు ఎంత పెద్ద ప్రణాళికలు ఉన్నాయా? ఉంటే చెప్పండి, కట్టుకుందాం. పెద్ద పెద్ద ప్రణాళికలు లేవే. అసలు పెద్ద పెద్ద ప్రణాళికలే లేవు. ఉన్నదే టైం తక్కువ. ఎంత తక్కువ ఉన్నదో చూడండి అక్కడ. నా మాట కాదు, ప్రవక్త ఏం చెప్పాడో, బైబిల్ ఏం చెప్పిందో మీరే చూడండి. ఆ తరము గతించదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉందమ్మా అక్కడ? ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని. పట్టుకుంటున్నారా? అన్ని ఫుల్ఫిల్ అవుతా వస్తున్నాయి. చూడలేని గుడ్డోళ్ళుగా ఉన్నారు జనులు, మందమతుల్లా ఉన్నారు. యేసు అనలేదా
ఏమన్నాడో తెలుసా? ఆ అమ్మాయి మార్గంలో వెళ్తున్న శిష్యులతో మందమతుల్లారా అన్నాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? వాళ్ళు లేఖనాలు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు ప్రజలు అలా ఉన్నారనటంలో ఆశ్చర్యం లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆమె అక్కడికి చేరిన వెంటనే ఇప్పుడు ఒకటి ఈమె ఎత్తబాటులోకి వెళ్ళటం, సంఘము ఎత్తబాటుకు సిద్ధముగా ఉండును, మరియు పాత ప్రపంచం అంతమగుటకు ఇంకా ఎంత సమయం మిగిలిందయ్యా అంటే ప్రపంచమే అంతమగుటకు. ప్రపంచము దేశము కాదు, ఒక గ్రామము కాదు, ఒక ఊరు కాదు, ప్రపంచం. నోవాహు దినాల్లో ప్రపంచం, ఈ దినాల్లో కూడా ప్రపంచం అంతమగుటకు ఎంత సమయం ఉందయ్యా అంటే 3.5 సంవత్సరాలు. ఎంత టైం? నీ పిల్లలకి పెళ్లిళ్ళు చేసే టైం కూడా లేదు. నిజం చెప్తున్నా. అయ్యో నా మనవరాల్ని మనవణ్ణి ఎత్తుకోవాలనుకో, లేదు, సమయమే లేదు, టైమే లేదు, టైమే లేదు. మొత్తం దేవుడు తీసేయబోతున్నాడు. సమయం లోకానికి ముగింపు వచ్చింది. దీని గురించి లేఖనాలు ఎక్కడెక్కడ ఏమేమి చెప్పాయో కొన్ని మీకు ఇస్తాను. చూడండి, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. తీయండి అందరూ. మీకు చూపిస్తాను ఈ కాలము గురించే. ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది. అంటే ఈ దినాన్ని 2400 సంవత్సరాల పూర్వము ముందే ఎవరు చూస్తున్నారంటే మలాకి ప్రవక్త చూస్తున్నాడు. ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలువలే ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి నాకు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాకు. అందరినీ కాల్చివేయునని. చచ్చిపోతే కాలుస్తారు హిందువులు, బతికొండంగానే కాల్చబడుతున్నారు. టైం చూడు ఎంత దగ్గరగా ఉందో. ఎటువంటి తీర్పండి. హల్లెలూయా. యెషయా కూడా చెప్తాడమ్మా, అది ఒకసారి చూడమ్మా, అది ప్రళయము వలె ఆ దినము వస్తుందని. 13వ అధ్యాయం తీయమ్మా, యెషయా గ్రంథం. అక్కడి నుంచి తీయమ్మా. 13వ అధ్యాయం 6వ వచనం నుండి. యెహోవా దినం. ఇక్కడ అమ్మ కొన్ని లేఖనాలు చూపిస్తున్నాను, జాగ్రత్తగా పట్టుకోండి. మీకు ఎంతో టైం ఉందిలే, హ్యాపీగా బతుకుతాం భూమి మీద అనుకునే వాళ్ళకి జాగ్రత్త సుమా. కొన్ని లేఖనాలు మీ ఎదుటికి తీసుకొస్తున్నా, మీ గుండెలు దగ్గరకు పట్టుకొని కూర్చోండి. ఇదంతా జరుగుతుంది, చాలా ఇదంతా కూడా చాలా దగ్గరగా ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా దినము వచ్చుచున్నది. ఎప్పుడు రాస్తున్నాడు ఈయన? 2712 సంవత్సరాల పూర్వమే ఈ దినము గురించి, ఆ చివరి దినాల గురించి ముందే రాస్తున్నాడు. ఆయనేమో మలాకి ఏమో 2400 సంవత్సరాల పూర్వం రాశాడు. ఈయనేమో 2712 సంవత్సరాల పూర్వం రాశాడు. ఏ దినం గురించి? ఇప్పుడు జరగబోయే దినము గురించి. అందుకే అంటున్నాడు చూడమ్మా, యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి,
అది ప్రళయము వలె సర్వశక్తుడకు దేవుని యొద్ద నుండి వచ్చును. ఎలా వస్తుందంట? ప్రళయం. సునామీ వచ్చినప్పుడు ఏమన్నా ఉంటదమ్మా? అయ్యయ్యో మొత్తం కొట్టుకెళ్ళిపోతుంది. సేమ్ ప్రళయం. అలాగే ప్రళయము వలె అది వచ్చును. అందుచేత బాహువులన్నీ దుర్బలములు. అంటే ఏందో తెలుసా? ఈ రోజు మీరు సెల్ ఫోన్స్ వాడుతున్నారుగా, నెట్ ద్వారా, నెట్ ఉంటేనే చూస్తున్నారు. బాహువులన్నీ దుర్బలం అయిపోతాయి. ఇక మీకు అంత సిగ్నలే కట్ అయిపోతాయి, అన్ని కట్ అయిపోతాయి, కరెంట్ కట్ అయిపోతాయి, మొత్తం కట్ అయిపోతుంది. హల్లెలూయా. అంతా కూడా దుర్బలం అయిపోతుంది. వెలుగివ్వు. 6వ ముద్రలో సూర్యుడు వెలిగిస్తాడు అనుకుంటున్నారా? సూర్యుడు కూడా వెలిగివ్వడు, కంబల వలె నలుపైపోతాడు. హల్లెలూయా. బాహువులన్నీ దుర్బలమగును, ప్రతి వాని గుండె కరిగిపోవును, జనులు విభ్రాంతి నొందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును, ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడిదరు, ఒకరినొకరు తేరి చూదురు, వారి ముఖాలు జ్వాలల వలె ఎర్రబారును. యెహోవా దినం వచ్చుచున్నది, దేశము పాడు చేయుటకు. డెవలప్ చేయుటక, డెవలప్ చేయుట కాదు. దేవుడు తీర్పు ఇలా ఉంటే డెవలప్ చేద్దాం రాండి దేశాన్ని. ఏడ డెవలప్ చేస్తా? దేవుడు దీనికి ఎప్పుడో నాశనాన్ని పెట్టాడు. నాశనాన్ని పెడితే డెవలప్ అవుతుందా? చెప్పండి. ఇక్కడ ముందే చెప్పబడినది, దేశమును పాడు చేయుటకు పాపులు బొత్తిగా దానిలో ఉండకుండా. ఇప్పుడు ఎక్కడ ఉంటారో చెప్పమ్మా? ఎవరు వీళ్ళు? పాపులు. ఇందాక మనం ఏం చూసాం? గర్విష్ఠులు, దుర్మార్గులు, కొయ్యి కాలు వలె ఉంటారు. వాళ్ళలో ఒకడికి వేరైన చిగురైన లేకుండా అందరినీ కాల్చివేరు. అదే చెప్తున్నాడు ఈయన కూడా. వేరేదేం చెప్పటం లేదే. పాపులందరూ కూడా దేశంలో నుండి తుడిచిపెట్టుకొని వెళ్ళటానికి. మరి నీ పరిస్థితి ఏంటి? ఎంత దగ్గరగా ఉన్నా? ఇక్కడ ఏమంటున్నాడు ఇంకొంచెం చూడమ్మా. దేశమును పాడు చేయుటకు పాపులు బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయుటకు క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. ఆకాశ నక్షత్రములు, నక్షత్ర రాశులు తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుడు చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశించడు. లోకుల చెడుతనమును బట్టియు దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షించబోచున్నాను. అలా అహంకారుల అతిశయమును మాన్పించెదను, బలాత్కారుల గర్వమును. ఇప్పుడు చెప్పండి అండి, ఏం చూసుకొని గర్వం? బలాత్కారుల గర్వాన్ని అణిచిపడేస్తున్నాడు. నీ డబ్బు, నీ ధనము, నీ సంపద, నీదేది కూడా లేదు, మొత్తం తుడిచిపెట్టేస్తున్నాడు దేవుడు. ఉందే సమయం 3:30 భూమికి. నువ్వు బతకాలంటే భూమి ఉండాలిగా. తినాలన్నా భూమి ఉండాలి, బతకాలన్నా భూమి, గాలి పీల్చుకోవాలని ఉండాలిగా. అదే తీసేయబోతున్నాడు. మొత్తం కృత్యాలన్నీ లయం చేయబోతున్నాడు. పంచభూతాలు. మీకు ఇంకొక లేఖనం చూపిస్తా, పేతురు రాసిన పత్రికలో అది కూడా చెప్తున్నా మీకు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పేతురు, శిష్యుడైన పేతురు జాలరుడు, ఆయన పామరుడు, అసలు చదువే లేదు. అలాంటి ఆయన ప్రేరేపించబడి ఆయన చెప్పిన మాటలు కూడా విందాం. చూడండి, 2వ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడమ్మా. అందరూ చూడండి, అందరూ చూడండి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున
ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో. ఇదే కదా అండి ఆయన చూసింది ఏషియా. ఇది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత చెబుతున్నాడు ఈయన. వాళ్ళందరూ మలాకి గాని యెషయా గాని యేసుక్రీస్తు రాక ముందు చెప్పిన మాటలు. ఇప్పుడు యేసు వచ్చిన తర్వాత చెబుతున్నాడు. యేసు భూమి మీద ఉన్నప్పుడు కూడా చెప్పాడు. ఎలా ఉంటదంట, సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా అగ్ని ద్వారా నాశనమయ్యాయో అలాగ మనుష్య కుమారుడి దినము కూడా ఉండును. యేసే చెప్పాడు ఆ మాట, చెప్పలేదా? యేసు మాట నమ్మవా? యేసే చెప్పాడు ఆ మాట. మరి లోకమునికి ఏం మిగులుందండి? ఇప్పుడు చూడండి, ఇక్కడ పేతురు యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణుడై పేతురు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఎన్ని లేఖనాలు చూపిస్తున్నానో చూడమ్మా. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు. పంచభూతాలు అంటే ఏంటో చెప్పండి. నీరు, గాలి, నిప్పు, ఆకాశం, భూమి. ఈ 5 పంచభూతాలు అంటారు. ఆకాశం, భూమి, నీరు, నిప్పు, గాలి. ఈ ఉండాలిగా నీకు, ఉండాలా వదా? మరి గతించిపోతున్నాయి అంటున్నాడుగా. మరి ఏంటి పరిస్థితి? హల్లెలూయా. అందుకంటున్నాడు పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు అన్ని, భూమి మీద ఉన్న కృత్యాలన్నీ, ఆలయాలు కావచ్చు, కట్టడాలు కావచ్చు, ఏదైనా భూమి మీద ఉన్న అన్ని కృత్యాలు ఏమవుతాయంట? కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై. అదండి ఇప్పుడు మన భక్తి ఎంత జాగ్రత్తగా చూసుకోవాల్సిందో. ఒకవేళ చూసుకోకపోతే ఏం జరిగిద్దో చెప్తున్నాడు. ఏం జరిగిద్దంట? లోకంతో పాటు నువ్వు కాల్చబడటానికి సిద్ధంగా ఉంటావు. చచ్చిపోయినప్పుడు కాదు కాల్చేది, బతికుండంగా కాల్చబడతావు. బతికుండంగానే. ఇంకొకటి చూపిస్తాను. వచ్చి పక్షులు నీకు కనుగుడ్డులో జకర్యా అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. జకర్యా గ్రంథం అవును జకర్యా అండి. ఇవన్నీ అంత్య దినాల గురించి అమ్మా. చూడమ్మా చివరి అధ్యాయం అమ్మా, 12వ అధ్యాయము 14 నుండి చూడమ్మా. 14 కదమ్మా, 12 నుండి. 14వ అధ్యాయం 12 నుండి చూడమ్మా. 12వ వచనము నుండి. మరియు యెహోవా తెగుళ్ళు. అదే కదండి మీకు రాకడ గుర్తుల్లో ఆయన ఏం చెప్పాడు? కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, సునామీలు, ఇవేగా చెప్పింది. మరి ఈ అంత్య దినాల్లో తెగుళ్ళు వస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని వచ్చేసినాయి కూడా. సమయం చూడు ఎంత దగ్గరగా ఉన్నదో. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులందరినీ ఇలాగున మొత్తును, వారి నిలిచియున్న పాటునే వారి దేహాలు. ఇదేంటంటే చచ్చిపోతే కదండి కుళ్ళిపోయేది. శరీరం ఎప్పుడు కుళ్ళిపోయింది? చనిపోతే 3వ దినాల తర్వాత శరీరం కుళ్ళు పట్టింది. అవునా? వీళ్ళు సజీవముగా నిలిచున్నప్పుడే
వాళ్ళ దేహాలు కుళ్ళుబట్టి అతని. చూడండి ఎంత భయంకరమో పాపం. వారి కన్నులు కన్ను త్వరలలో ఉన్నప్పుడే కుళ్ళిపోవును. చూసారా, వాళ్ళ కన్నుగుడ్లు కూడా కుళ్ళిపోతున్నాయి. వారి నాలుకలు నోళ్ళల్లో ఉండియే వాళ్ళ నోరు కూడా కుళ్ళిపోతుంది. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలాలు పుట్టింపగా వారందరూ ఒకరినొకరు విరోధులై ఒకరి మీద ఒకరు పడతారు. యూదావారు యెరూషలేము యొద్ద యుద్ధము చేశారు. బంగారు వెండి వస్త్రాలు చుట్టూ ఉన్న అన్యజనులందరి ఆస్తి అంతయు విస్తారముగా కూర్చబడును. అలాగుననే చూస్తున్నారా అండి, ఇవన్నీ ఇంత భయంకరంగా ఉంది లోకం. ఇప్పుడు మనకి నిలవరమైన స్థలం ఎక్కడ ఉందో చెప్పండి? ఒక్క యేసుక్రీస్తులో. వాక్యాన్ని ఆశ్రయించటం ద్వారా, వాక్యాన్ని నమ్మటం ద్వారా, పరిశుద్ధాత్మను పొందుకోవటం ద్వారా, దేవుని ముద్ర వేయించుకోవటం ద్వారా మనము ఈ రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోగలం. దేవుని ముద్ర ఎవరికైతే లేదో వాళ్ళందరూ ఏడవబడబోతున్నారు. వాళ్ళందరూ కూడా తీర్పులోకి వెళ్ళబోతున్నారు. అందుకే 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో సజీవుడకు దేవుని ముద్ర కలిగిన దూత సూర్యోదయ దిశ నుండి వస్తా ఉన్నాడు. 6వ ముద్ర 7వ ముద్ర మధ్యలో ఉన్న అధ్యాయము 7వ అధ్యాయం. ఆ 7వ అధ్యాయంలో సజీవుడకు దేవుని ముద్ర కలిగిన దూత వస్తున్నాడా? దేవుడు తన వారిని ముద్రించటానికి. ఇప్పుడు మనం ఆయన వైపు తిరగటం ఎంత శ్రేష్టమండి, ఎంత శ్రేష్టమండి. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. ఈరోజు ప్రజలు ఆయన తట్టు తిరగటం లేదు, ఆయన తట్టు తిరగటం లేదు. అందుకే దేవుడు వారిని తుడిచిపెట్టబోతున్నాడు. ప్రజల ఇక్కడికి వచ్చేద్దామని, మన లేఖనం దగ్గరికి వచ్చేద్దాం కొంచెం. సంఘము ఎత్తబడుటకు సిద్ధముగా ఉండును. ఎప్పుడు? అంజూరపు చెట్టు లేతదై చిగురించుటకు. ఎప్పుడైతే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు స్వదేశానికి తిరిగి వెళ్ళట ఆరంభించగా ఆమె అక్కడికి చేరిన వెంటనే ఇప్పుడు సంఘం ఏమవ్వాలి? ఎత్తబాటుకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. మీరు ఈ విషయం జాగ్రత్తగా చూసుకోండి. మనం వెళ్ళిపోవటానికి సమయం అనేది చాలా దగ్గరలో ఉందని. మరియు పాత ప్రపంచం పరిస్థితి ఏంటి? వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన్న ప్రపంచం స్థితి ఏంటి అంటే మీకు బైబిల్లో చూపిస్తా. బైబిల్లో నోవాహు దినాలు గనక మీరు చూచినట్లయితే హానోక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను దేవునితో నడుస్తా ఉన్నాడు. మరణాన్ని చూడకుండా కొనిపోబడ్డాడు. అంటే ఈ హానోకు ఎవరికి సాదృశ్యమయ్యా అంటే వధువుకు సాదృశ్యం. అంటే వధువు కూడా దేవుడితో నడుస్తా మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళిపోతుంది, ఎత్తబాటులో వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత మిగిలిన ప్రపంచం పరిస్థితి ఏంటయ్యా అంటే అక్కడ నోవాహు ఉన్నాడు. నోవాహు ఎవరికి సాదృశ్యం అంటే యూదులకి, 1,44,000 మందికి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? వాళ్ళు శ్రమల్లోకి వెళ్ళిపోయి ఉన్నారు. అయితే హానోకు శ్రమలను చూడలేదు, నోవాహు శ్రమల ద్వారా వచ్చాడు. 1,44,000 మంది శ్రమల ద్వారా వస్తారు. వధువు శ్రమలను చూడదు, హానోకు శ్రమలని చూడడు. హానోకు ఎలా ఎత్తబడ్డాడో ఇక టైము లేదని నోవాహు గుర్తించి ఓడలోకి వెళ్ళిపోయాడు. హానోకు వెళ్ళిపోయిన తర్వాత సమయం లేదని నోవాహు గుర్తించి ఓడలోకి వెళ్ళిపోయాడు. ఎంత సమయం ఉంది అక్కడ అంటే మనము చూస్తే వధువు వెళ్ళిపోయినాక, హానోకు వెళ్ళిపోయినాక, వధువు వెళ్ళిపోయినాక సమయం ఎంత ఉందని రాశాడమ్మా? 3.5. ఎంత? అది 3.5 సంవత్సరాలు.
చాలా మార్పులు జరగబోతున్నాయి ఈ 3.5 సంవత్సరాలలో. వధువు ఇక్కడ ఉండదు, అక్కడ విందులో ఉంటది, ఇక్కడ శ్రమలు స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా. సంఘశాఖలు 7 ఏండ్లు పరిశుద్ధులకు విందు అవబోతుంది, 7 ఏండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. పాడుకోవటానికి బాగుంటాయి. వాక్యం దగ్గరికి వస్తే అవన్నీ తప్పుడు పాటలు. 7 ఏండ్లు లేవు. మీరేగా చదివారు అక్కడ. 7 ఏండ్లనుందా, 3.5 ఏండ్లనుందా? 3.5 సంవత్సరాలే ఉంది. 7 ఏండ్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఎటు నుంచి తెస్తారు అసలు 7 ఏండ్లు? ఆల్రెడీ 3.5 మొదటి అర్ధవారంలో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు 3.5 అయిపోయింది. ఇంకా మిగిలింది 3.5. ఆల్రెడీ యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు సేవ చేయలేదా అండి? భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాల పీరియడ్లో 70 వారాలలో, అక్కడ 70 వారాల్లో ఆఖరి వారము ఒకటి 7 వారాలు, తర్వాత 62 వారాలు, మొత్తము ఎంత? 7 వారాలు ప్లస్ 62 వారాలు అంటే 69 వారాలు. 69 వారాలంటే ఎంత వచ్చింది అంటే 69 ఇంటూ 7 అంటే 434 సంవత్సరాలు. తర్వాత మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ఇక ఆయన సేవ ఎంతండి? 3.5 సంవత్సరాలు. ఎప్పుడు సేవ ప్రారంభించాడో తెలుసా? 30 సంవత్సరాల వయసు వచ్చినాక. ఎక్కడుంది? లూకాసు వార్తలో ఉన్నది. 30 సంవత్సరాల వయసు వచ్చినాక సేవ ప్రారంభించాడు. 3.5 సంవత్సరాల సేవ జరిగినది. అంటే 30 సంవత్సరాల వయసు దాకా మీరు చూస్తే ఈ యొక్క 434 సంవత్సరాలు ప్లస్ 30 సంవత్సరాలు అప్పుడు ఎంత అవుతుంది? 434 ప్లస్ 30 464 సంవత్సరాలు. ప్రజల 464 సంవత్సరాలు ప్లస్ ఎంత? ఇక 3.5 మీరు పట్టుకుంటున్నారండి. ఆ సంవత్సరాలన్నీ మీరు కౌంట్ చేస్తే ఎంత రావాలి మొత్తం? హల్లెలూయా. అక్కడ మీరు చూసారండి ఎంత వచ్చిందండి? ఆడ 400 ఒక వారానికి అక్కడ మీరు చూస్తే 69 ఇయర్స్. అది మీకు బోర్డు మీద నేను లెక్కలు వేసి చూపిస్తానండి. ఆ లెక్కల దగ్గరికి ఇప్పుడు వెళ్ళామనుకో మనము కన్ఫ్యూజ్ అవుతాం. దానియేలు 70 వారాల్లో మనకి కంటిన్యూషన్ ఆదివారం జరుగుతుంది. మీరు ఫాలో అవ్వండి. వర్తమానాలు ప్రతిదీ కూడా చూపిస్తాను. మీరు ఆ లెక్కలన్నీ జాగ్రత్తగా మీరు వినండి. హల్లెలూయా. సమయము యేసుక్రీస్తు 70వ వారంలో వచ్చాడు ఆలయంలోకి. ఆయన ఎప్పుడు రావాలంటే 70వ వారంలో. ఎప్పుడైతే 70వ వారంలో ఆయన వచ్చాడో 3.5 సంవత్సరాల సేవ జరిగినది. అంటే అర్ధవారం జరిగినది. అర్ధవారం జరిగిన తర్వాత మెస్సియా కొట్టివేయబడ్డాడు, అధిపతి కొట్టివేయబడ్డాడు. ఎవరు రాశారు? దానియేలు రాశాడు. 9వ అధ్యాయంలో రాశాడు. అధిపతి కొట్టివేయబడ్డాడు. ఎప్పుడైతే అధిపతి కొట్టివేయబడ్డాడో, కొట్టివేయబడిన తర్వాత ఏం జరిగింది? వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు ఉన్నారు. అవునా? పవిత్ర పట్టణాన్ని, పరిశుద్ధ ఆలయాన్ని నశింపజేస్తున్నారు. అది ఎప్పుడు జరిగినది? క్రీస్తు శకం 70వ సంవత్సరంలో. ఎవరు ఆ వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు? మీరు తెలుసు, తీతు చక్రవర్తి. మీరు చూస్తున్నారండి ఆ తీతు చక్రవర్తి వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఆలయాన్ని, ఆ పరిశుద్ధ పట్టణాన్ని కూల్చారా లేదా? అదంతా కూడా ముందే ప్రవచనం. అర్థమవుతున్నదా? ఇక మెస్సియా కొట్టివేయబడిన తర్వాత యూదులతో వ్యవహరించాలి. ఆయన అన్ని జనులతో వ్యవహరిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎవరితో వ్యవహరిస్తున్నాడు అంటే రూతుతో వ్యవహరిస్తున్నాడు. ఈమె ఎత్తబాటులోకి వెళ్ళిన తర్వాత ఇక తిరిగి యూదులతో వ్యవహరిస్తాడు. అంటే యూదులతో వ్యవహరిస్తారంటే వాళ్ళకి సమయం ఎంత ఉంది? ఇక్కడ మనకు చూస్తున్నాం. అదే ఇక్కడ చెప్తున్నాడు. పాత ప్రపంచం అంతమగుటకు ఇంకా 3.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నవి. నోవాహు దినాలలో నోవాహు పాత ప్రపంచము అంతమై కొత్త ప్రపంచంలోకి వచ్చాడు. అవునా కదా? జల ప్రళయం ద్వారాగా పాత ప్రపంచం అంతా తుడిచేశాడు కదండి దేవుడు.
తర్వాత నోవాహు ఓడలోకి వెళ్ళిన తర్వాత కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాడా లేదా? అలాగే వధువు కూడా అడుగు పెట్టబోతా ఉన్నది. ఇదే చెప్తా ఉన్నాడు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? పాత ప్రపంచం అంతమొగుటకు ఇంకా 3.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి, మరియు ఆమె అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోవును. అవ్యక్త అమ్మా, అవ్యక్త ఆమె ఆ యొక్క స్థితిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది? మరియు నూతన భూమి 1000 పరిపాలనలోనికి వచ్చును. హల్లెలూయా. ఏమొస్తుంది? 1000 పాలన. 1000 పాలనలోనికి నూతన భూమి, నూతన ఆకాశం. అదే కదండి వాళ్ళందరూ చూసింది. పేతురు చూసినా, యెషయా చూసినా, మలాకి చూసినా, అందరూ చూసింది అదేనా? యోహాను చూసినా, నేను కొత్త ఆకాశం కొత్త భూమిని చూచి తిని అంటున్నాడు యోహాను. ఈ నూతన భూమి 1000 పాలనలోనికి వచ్చును. ద్వారమునకు దగ్గరనే ఉన్నాం. ద్వారానికి దగ్గరనే అది ఉన్నదని ఆయన చెప్పెను. ఇప్పుడు భూమి మీద 1000 సంవత్సరాలు దేవునికి ఒక దినం. పేతురు రాసిన 3వ అధ్యాయము అక్కడే చెప్తాడండి. ఒక దినము ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల వలె, 1000 సంవత్సరాలు ఒక దినాల వలె ఉన్నవి. అవునా? ఇప్పుడు 1000 సంవత్సరాలు 1000 ఏండ్లు దేవునికి ఒక దినం, మరియు 3.5 సంవత్సరాలు దేవుడికి ఎంత అండి? 1000 సంవత్సరాలు ఒక దినమైతే 3.5 సంవత్సరాలు ఒక్క రోజులో ఎంత అండి? కొన్ని సెకండ్స్, చాలా తక్కువ. చూసారా అండి? అందుకంటున్నాడు 3.5 సంవత్సరాలు దేవునికి ఎంత? ఆయన కాలము ప్రకారం కొద్ది క్షణాలే అవి. 1000 సంవత్సరాలు ఒక దినం అనుకో. 1000 సంవత్సరాలు ఒక దినం అయితే 3.5 సంవత్సరాలు ఎన్ని దినాలు అవుతాయి? ఎంత అవుతుంది? ఒక దినములో చాలా తక్కువ, కొన్ని క్షణాలు అవుతుంది అంతే. పట్టుకుంటున్నారా? మీరు కాలిక్యులేటర్ కావాలంటే నొక్కేసి ఒక దినానికి ఎన్ని గంటలు? 24 గంటలు. 1000 సంవత్సరాలైతే అర్థమవుతుందా? 1000 సంవత్సరాలైతే మరి ఒక గంట ఎన్ని అవుతుంది? డివైడెడ్ బై చేస్తే గంటకి ఎన్ని సంవత్సరాలు వస్తుంది? రోజులు కావాలంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? 300. అది తీసేయమ్మా. 360 రోజులు అంటే 1000 × 360 వేసామనుకో. అయ్యా దేవుడికి భయము కలుగును గాక. పట్టుకుంటున్నారండి? ఒక్క దినము ఎన్ని సంవత్సరాల వలె ఉన్నాయమ్మా? 1000 దినాల వలె ఉన్నాయా? 1000 సంవత్సరాలు ఒక్క దినము. ఇంకా చదవమ్మా, అది పేతురు రాసిన పత్రిక 2వ పేతురు 3వ అధ్యాయము. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరాల వలె, 1000 సంవత్సరాలు అది 1000 సంవత్సరాలు ఒక దినము వలె ఉన్నాయి. దాన్ని గంటల్లోకి మార్చండి. 1000 సంవత్సరాలు ఒక దినము వలె ఉన్నాయి. హల్లెలూయా. అవి కొన్ని క్షణాలు అవుతుందండి. దేవుడికి మహిమ కలుగునుగా. 3.5 సంవత్సరాలంటే ఎంత అవుతుంది? 1000 సంవత్సరాలు ఒక దినం అయితే 3.5 సంవత్సరాలు ఎంత అవుతుంది? కొన్ని సెకండ్స్ అంతే, క్షణాలు. ఆ కారణం వల్ల ఆయన చెప్పాను ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడని. అవునా? ఇందాక మనం చదివాం కండి లేఖనం. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ జనులు నిర్మూలము చేయుట ఇవన్నీ జరుగు వరకు. చూసారండి? 186వ పేర. ఇది ఈ 189 చదువుతాం. నిర్మూలము చేయుట అనగా అర్థం ఏంటి?
యూదులను చంపి భూమి మీద లేకుండా చేయటం పూర్తిగా ఎల్లప్పుడూ. ఎందుకంటే యూదులు ఎవరు? దేవుని బిడ్డలు, భూమి మీద ఆయన ఏర్పాటు చేసుకున్న జనులు. అపవాది ఏం చేస్తున్నాడు? దేవుని బిడ్డలు, భూమి మీద ఏర్పాటు చేసుకున్న దేవుని బిడ్డల్ని లేకుండా చెయ్యాలని. వాడు ఈ లోకరాజ్యాలని నావంటున్నాడు కదండి. వాడు అందరిలో జొరబడి యూదుల మీదకి యుద్ధాలకు లెగుస్తున్నాడు. పట్టుకుంటున్నారా? అందుకంటున్నాడు చూడండి, నిర్మూలన చేయుట అనగా వారు యూదులను చంపి భూమి మీద లేకుండా నిర్మూలన చేయవాలని ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నారు. కానీ ఎన్నటికీ అది ఎవ్వరికి సాధ్యం అవదు. ఎందుకు సాధ్యం కాదంటే వారి పక్షాన యుద్ధం చేయటానికి దేవుడే నిలబడతాడు. అయితే గమనించండి, పాలస్తీనాకు తిరిగి వచ్చు అదే యూదా సంతతియే ఈ సంగతులన్నీ జరుగుటను చూడగలరు. మరియు గత 2 సంవత్సరాల్లో ఆమె పూర్తిగా ఒక దేశంగా ఏర్పడినది. సొంత ద్రవ్యం ఉన్నది మరియు సకలములు ఆమె కలిగి ఉన్నది. అక్కడే ఆమె స్థితిని చూడండి. స్నేహితులారా, ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ముద్రలు మరియు సమస్తము తెరవబడి ఉన్నాయి. ఇప్పుడు మనము ఇక్కడ వీటి మధ్యలో ఉన్నాం. అచ్చటనే అది ఉన్నది. మనము ఎక్కడ కూర్చొని ఉన్నాము? సంఘం చెబుతున్నది. ఎక్కడున్నాము మనకు అర్థమవుతా ఉన్నదా? మనం ఇంటికి వెళ్ళటానికి ఎంత దగ్గరలో ఉన్నామో అర్థమవుతా ఉన్నదా? మీరు దాన్ని గ్రహించారని నేను అనుకుంటున్నాను. నాకు ఎటువంటి విద్య లేదు. నేను దేనిని గురించి మాట్లాడుచున్నానో దాన్ని ఎరుగుదును, కానీ దాన్ని మీకు అర్థమగునట్లుగా నేను వివరించలేకపోవచ్చు. కలగలుపుగా ఉన్న వాక్యాన్ని తీసుకొని దాన్ని విడగొట్టి మీరు గ్రహించినట్లుగా వాటిని చక్కగా అమర్చి వాటిని ఆయన మీరు చూచినట్లుగా చేయునని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అది మనము ద్వారం దగ్గరే ఉన్నామని చూపిస్తుంది. మనమిచ్చట ఆ గడియ యందే ఉన్నాం. అవునా? ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మనము ఎక్కడున్నామండి? ఆ గడియ యొద్దే, ద్వారం దగ్గరే ఉన్నాం. మనం ఇంటికి వెళ్ళటానికి అతి సమీపముగా ఉన్నాము. ఇక లోకానికి మిగిలిన్నది 3:30. కాబట్టి లోకం మొత్తం అగ్ని ద్వారా నాశనం కాబోతా ఉన్నది. మనల్ని మనం సిద్ధపరచుకోమని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉన్నది. ఒకవేళ ఎవరైనా కానీ సరికాకపోతే, దేవుడు ముద్ర పొందుకోకపోతే, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడకపోతే, ఇప్పుడే సజీవుడకు దేవుని ముద్ర కలిగిన దూత చేత ముద్రించబడమని దేవుని హెచ్చరిక చేయటం జరుగుతున్నది. ఎంతమంది మరి ఆ దేవుని ముద్ర చేత ముద్రించబడటానికి ఇష్టపడుతున్నారండి? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. నెక్స్ట్ వారం 190వ పేరా నుండి చూద్దామండి.